హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 21 ఏప్రిల్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పేపర్ అనాలిసిస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పేరుతో ఫెడరలిజం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ మీద వచ్చేసి ఏప్రిల్ 20th 7 PM బాలకృష్ణ మండపాటి గారు వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ పేరుతో గ్రూప్స్కి ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీనివాస్ సారు దత్తు సార్తో వచ్చేసి క్లాస్ అయితే సెషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇది ఏప్రిల్ 21 5:45 AM ఉండబోతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి రిలేటెడ్గా సిలబస్ కావచ్చు, సిలబస్ రిలేటెడ్ బుక్ లిస్టు రెఫర్ చేయబోతున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి. ఇది ఏప్రిల్ 22 5 PM ఉండబోతుంది. దీన్ని దుంపాల మల్లేశ్వరి మేడం గారు వచ్చేసి తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఈ టెస్ట్ 23rd 2 PMకి అయితే ఉండబోతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే రిలేటెడ్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎస్ఏ కానిస్టేబుల్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకుంటే అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చేస్తారు. యాక్చువల్గా 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి కరెంట్ ప్రైస్ 1700 రూపాయలు. ఇక్కడ మన కోడ్ ఉంటుందండి, మీకు కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, EDUTC10. ఈ కోడ్ వాడితే మీకు 1700 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. అలా మీకు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి ఈ పర్సంటేజ్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఇప్పుడే లింక్స్ మీద క్లిక్ చేసి మన కోడ్ వాడండి, EDUTC10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్తో మీరు. సో మనం ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే రాష్ట్రంలో వీహబ్ విస్తరణ. వీహబ్ అంటే ఏంటో మీకు క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎవరైతే పర్టికులర్ తెలంగాణ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీహబ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాము. సో వీహబ్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇప్పటికే ఉద్యమిక రోల్డ్ అవుట్ అండ్ ఈ పేరుతో అవార్డులు అందజేయనున్నట్లుగా కూడా ప్రకటించింది. అండ్ ఇంకొక వైపు ఏంటంటే ఈ వీహబ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ వీహబ్, సో ఈ వీహబ్ అనేది సేవలని జిల్లాలకు విస్తరించాలనే ఉద్దేశంతో, అంటే ఒక్కొక్క జిల్లాలో పర్టికులర్గా దీనికంటూ సో కొన్ని ఆఫీసెస్ని ఏర్పాటు చేసి కార్యాచరణ అమలు చేయడానికి ప్రారంభం కాబోతోంది. 66.3 కోట్లతో స్టార్టప్లు MSMEలకు ఊతం ఇచ్చేందుకు ఈ కార్యాచరణ చేపట్టింది. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా గుర్తుపెట్టుకోండి. మహిళల కోసం పర్టికులర్గా మహిళల ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయడమే టార్గెట్గా 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీహబ్ అంటే ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ హబ్ అనమాట. వీహబ్ అంటే విమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ హబ్, W ఫర్ విమెన్, E ఫర్ ఎంటర్ప్రీన్యూర్స్ హబ్, దీనిని ఏర్పాటు చేసింది. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు అనువైన వేదికను అందుబాటులోకి తేవడమే ఈ పర్టికులర్ వీహబ్ యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, అయితే రాష్ట్రంలో ఎంటర్ప్రీన్యూర్ల ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడం వంటిది వీహబ్ చేసే పని. 3 కేటగిరీలుగా డివైడ్ చేసుకొని ఈ వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రెస్ని లేదంటే పర్టికులర్ ఒక సపోర్ట్ని అయితే ఇస్తుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, అస్సాం, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకొని మహిళా ఎంటర్ప్రీనర్లకు మార్గనిర్దేశం చేస్తుంది ఈ వీహబ్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 4 అంశాలపై దృష్టి సారించారు. ఒకటి, ఉద్యమిక రోల్డ్ అవుట్. జిల్లా స్థాయిలో వీహబ్ శాటిలైట్ ఆఫీసెస్ ప్రతి జిల్లాలో రోల్ మోడల్ ఎంటర్ప్రీనర్స్లను సృష్టించడం, వాళ్ళని ప్రదర్శించడం అండ్ అంతర్జాతీయ స్టార్టప్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించడం. అందులో భాగంగా ఉద్యమిక రోల్అవుట్ పేరిట వీహబ్ మార్గదర్శనంలో పనిచేస్తూ మహిళా ఎంటర్ప్రీనర్లకు ఈ ఏడాది జూన్ నుంచి సర్టిఫికేట్లు కూడా ప్రదానం చేయనున్నారు. వీహబ్ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి విస్తరించేందుకు జిల్లా స్థాయిలో శాటిలైట్ ఆఫీసెస్ని ఏర్పాటు చేస్తారు. వీహబ్లో ఇంక్యుబేట్ అయ్యే స్టార్టప్లను అంతర్జాతీయ మార్కెట్లో అనుసంధానం చేసేందుకు వివిధ దేశాలతో సంప్రదింపులు అయితే జరుగుతాయి అన్నమాట. ఈ వీహబ్లో ఉండే ఏవైతే సంస్థలు ఉంటాయో స్టార్టప్లు, వాటిని ఇంటర్నేషనల్ మార్కెట్లో
ఇంటర్నేషనల్ మార్కెట్తో టైఅప్ అయ్యేలా చేయడానికి ఈ పర్టికులర్ వి హబ్ అయితే ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వి హబ్ వచ్చేసి ఇప్పటివరకు వచ్చేసి స్టేట్ లెవెల్లో ఉంది, దాన్ని మండల స్థాయి లెవెల్లో తీసుకెళ్ళాలి, అంటే జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఇది ఉపయోగపడబోతుంది అనమాట. అంటే సో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉండే ఎంటర్ప్రీన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇది ఇంకా బాగుంటుంది. వి హబ్ అంటే ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ హబ్ అనమాట. ఓకే, తర్వాత త్వరలో ఆయుష్ వీసా, సాంప్రదాయ ఔషధాలకు ఆయుష్ మార్కు ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటన. చూడండి, ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, నేచురోపతి అండ్ యునాని, సిద్ధ, హోమియోపతి. ఆయుష్ అంటే ఈ చికిత్స కోసం భారత్ ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం స్పెషల్గా వీసా కేటగిరీ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. అంటే ఆయుష్ వీసా అని చెప్పొచ్చు. సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ప్రవేశపెట్టే ఆయుష్ మార్కుతో ఆ ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుందన్నారు. 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడుల సదస్సును ప్రారంభించాక హిల్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారిషస్ ప్రధాని జగన్నాథ్ అండ్ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఔషధాల విధానాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ద్వారా నూతన సాంకేతికతలతో తయారయ్యే ఆయుష్ ఉత్పత్తులను మార్కింగ్ ఇస్తారని మోదీ చెప్పారు. సాంప్రదాయ వైద్య విధానాల వల్లే కేరళలో టూరిజం పెరుగుతోంది, ఇది దేశమంతా విస్తరించాలి. హీల్ ఇన్ ఇండియా ఈ దశాబ్దానికి అతిపెద్ద బ్రాండ్ కావాలి అన్నారు ఆయన. దాహోద్లో 20,000 కోట్లతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ని అయినా పెడతామన్నారు. అయితే 2014 పూర్వం ఆయుష్ రంగ విలువ $300 కోట్లు కన్నా తక్కువే. ప్రస్తుతం ఇది $1,800 కోట్ల ఉందని మోదీ చెప్తున్నారు. సాంప్రదాయ వైద్య స్టార్టప్లకు ఆయుష్ శాఖ సాయం చేస్తుందన్నారు. ఈ రంగం నుంచి యూనికార్న్లు అంటే $100 కోట్ల విలువ దాటిన స్టార్టప్లు వస్తాయన్నారు. ఆయుష్ ఈ మార్కెట్ పోర్టల్ను విస్తరించి రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. అండ్ విదేశీ మార్కెట్లో ఆయుష్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పని చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఇది మ్యాటర్. సో త్వరలో మనకి ఆయుష్ వీసా అనే పేరుతో కొత్త వీసాని తీసుకొస్తున్నారు. ఎవరైతే ఈ పర్టికులర్ ఆయుష్కి రిలేటెడ్ చికిత్స కోసం మన ఇండియా వస్తారో విదేశాల నుండి వాళ్ళకి ఈ వీసా అయితే జారీ చేస్తామని చెప్తున్నారు. తర్వాత పొలిటికల్ రీసౌండ్. సో అదేంటంటే మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై మహారాష్ట్రలో రగడ. దీని మీద మనం ఒకసారి చర్చిద్దాం. అంటే నార్మల్గా బయట ప్లేసెస్లో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత సౌండ్లలో అంటే ఏ ప్రాంతాల్లో ఎంతెంత శాతంలో ఎంతెంత డెసిబుల్స్లో సౌండ్స్ అయితే ఉండాలి అనేది కొన్ని నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి చూద్దాం. మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే నేతృత్వంలో నవనిర్మాణ సేన చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోందండి. బీజేపీతో పాటు విహెచ్పి వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్కు మద్దతు ఇచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమి కొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ విధానాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. అండ్ లౌడ్ స్పీకర్స్పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెప్తోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయనేది ఒక్కసారి మనం చూద్దామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా లైక్ టెంపుల్స్లో, అది ఏ టెంపుల్ అయినా కావచ్చు, అక్కడ మనము లౌడ్ స్పీకర్లు పెట్టి ఆ సాంగ్స్ వేయడము రిలేటెడ్ చేయడము ఉంటాయి కదా, వాటి మీద లేదా నార్మల్గా లౌడ్ స్పీకర్ల మీద నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయండి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. శబ్ద కాలుష్యం అంటే ఏంటంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, దీన్ని సిపిసిబి అంటారనమాట. అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని అర్థం. ఈ మండలి ప్రకారం అవసరమైన శబ్దాలు ఏవైనా కాలుష్యం కిందకు వస్తాయి. అనవసరమైన శబ్దాలు ఏవైనా సరే ఈ పర్టికులర్ కేటగిరీ కిందకు వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకు వస్తుంది. శబ్ద కాలుష్యం ఎన్నాళ్ళు వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981 పరిధిలో ఉండేది. అది ఇటీవలే అతిపెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య నిబంధనలు 2000 నిబంధనలు అయితే 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. 2000 రూపొందించి వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు ఆ పర్టికులర్గా దాన్ని నిర్వహించే వాళ్ళకు 10,000 వరకు జరిమానా వేస్తారు. ఆరోగ్యంపై ప్రభావం. శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థను తీవ్ర ప్రభావమే చూపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ప్రకారం
ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు, అంటే 12 నుంచి 35 మధ్య వయసు ఉన్నవారనమాట, వాళ్ళు భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య వస్తుంది. అండ్ శబ్ద కాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకు కారణం అవుతోంది. ఓకేనా. అయితే అమల్లో ఉన్న నిబంధనలు ఏంటి మన ఇండియాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్లు మొత్తం మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లకు అయితే పర్మిషన్ ఉంది. శబ్ద కాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుండడంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడడానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారులు ముందస్తు అనుమతి, అంటే పర్మిషన్ ఉండాలి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని కూడా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ప్రాంతాల వారీగా సిపిసిబి, అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతించిన శబ్ద కాలుష్య పరిమితి ఎంత అంటే, పారిశ్రామిక ప్రాంతాల్లో చూసుకుంటే పగలు 75 డెసిబిల్స్ ఉండాలి, రాత్రి 70 డెసిబిల్స్ ఉండాలి. అదే వాణిజ్య ప్రాంతాల్లో చూసుకుంటే 65 డెసిబిల్స్ ఉండాలి మార్నింగ్, నైట్ వచ్చేసి 55. అండ్ నార్మల్గా నివాస ప్రాంతాల్లో చూసుకుంటే పగలు 55 డెసిబిల్స్, నైట్ 45 డెసిబిల్స్ అనేది సౌండ్తో ఆ లౌడ్ స్పీకర్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది పూర్తిగా సిపిసిబి మార్గదర్శకాల ప్రకారం. నెక్స్ట్, ప్రపంచంలోనే తిరిగిలేని ఖండాంతర క్షిపణి. సో రష్యా దీన్ని ప్రయోగించింది సక్సెస్ఫుల్గా. అదేంటో చూద్దాం. ప్రపంచ దేశాలకు అనుదాడి పేరుతో బెంబేలెత్తిస్తున్న రష్యా తాజాగా అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ క్షిపణిని పరీక్షించింది. దాని పేరు సాథాన్ 2. ఒకేసారి 15 అణ్వాయుధాలను దీని నుంచి ప్రయోగించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్తున్నారు. 15 అణ్వాయుధాలను ఒకేసారి ఎట్ ఎ టైం. భూమిపై ఎలాంటి లక్ష్యాన్నైనా ఇది ఛేదించగలదని చెప్తున్నారు. ఈ సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంలో తమను బెదిరింపులకు గురి చేసే వారికి 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఆయన భయపెట్టారనమాట. మమ్మల్ని ఎవరైనా భయపెడితే మీరు కూడా ఒకసారి మా గురించి ఆలోచన చేసుకోవాలి అని చెప్తున్నారు. సాథాన్ 2 పేరుతో ఉన్న ఈ క్షిపణి 6,000 మైళ్ళ దూరం ప్రయాణించగలదు. గంటకు 16,000 మైళ్ళ వేగంతో దూసుకెళ్తుంది. వాయువ్య రష్యాలో గెల్స్క్ ఒబ్లాస్ట్లోని ప్లిస్లెట్స్క్ అండ్ కాస్మోడ్రోమ్ నుంచి దీన్ని ప్రారంభించారు. దేశంలో తూర్పున ఉన్న కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న కుర క్షిపణి రేంజ్లో ల్యాండ్ అయింది. 115 అడుగులు పొడవైన ఈ క్షిపణిని భూగర్భ గొయ్యి నుంచి ప్రయోగించినట్లుగా వీడియోలో కనిపించింది. అత్యంత శక్తివంతమైన దాడుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ప్రయోగంలో భాగంగా 3,600 మైళ్ళ దూరం ప్రయాణించింది. సాథాన్ 2 క్షిపణిలో వార్ హెడ్లు హైపర్సోనిక్ వేగంతో పెట్టిన టార్గెట్ వైపు ట్రావెల్ చేసే ముందు 100 టన్నులు ప్రధాన క్షిపణి నుంచి విడిపోతుంది. తర్వాత సర్మత్ ఐసిబిఎం ప్రపంచంలోనే ఎలాంటి క్షిపణి వ్యవస్థలోనైనా అధిగమించగలదని రష్యా రక్షణ శాఖ చెప్తోంది. ప్రయోగం తర్వాత రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ డిమిత్రీ రోగోజిన్ ట్విట్టర్లో ఈ ఆయుధం గురించి ప్రస్తావిస్తూ నాటో, ఉక్రోనానిజం వంటి అన్ని స్పాన్సర్లకు ఇదొక బహుమతి అని చెప్పారనమాట. ఇండైరెక్ట్గా భయపెడుతున్నారు. నాటో దళాలు కావచ్చు, ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్న పర్టికులర్ కంట్రీస్కి ఇది ఖచ్చితంగా స్పాన్సర్లకు ఇది ఒక బహుమతి అని చెప్తున్నారనమాట. ఈ ప్రయోగాన్ని మాస్కో నుంచి ఆన్లైన్ ద్వారా పుతిన్ వీక్షించారు. సాథాన్ 2గా పిలిచే ఈ క్షిపణిని పరీక్షిస్తున్నట్లుగా 2017 అక్టోబర్లో రష్యా ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది. ఆ టైంలో ఈ గ్రహం మీద అత్యంత శక్తివంతమైన ఘోరమైన అణ్వాయుధాల్లో ఒకటిగా ఇది పేర్కొనబడింది. ఇది హిరోషిమా, నాగసాకిపై అమెరికా ప్రయోగించిన వాటికంటే 1000 రెట్లు శక్తివంతమైన బాంబుగా ఉంటుందట. ఇలాంటి 5-6 క్షిపణులు అమెరికా తూర్పు తీరాన్ని తుడిచిపెట్టగలవని సైనిక నిపుణుడు డాక్టర్ పాల్ గ్రెయిగ్ రాబర్ట్స్ అంటున్నారు. అండ్ ఇంగ్లాండ్ వేల్స్ కంటే రెట్టింపు ప్రాంతాన్ని ఇది నాశనం చేయగలదన్నమాట. ఈ పర్టికులర్ ఏదైతే సాథాన్ 2 అనే ఒక క్షిపణి ఉందో ఇది. ఓకే, దీన్ని రష్యా డెవలప్ చేసింది. నెక్స్ట్ ఎడిటోర్లు అండి. సత్వర న్యాయానికి సాంకేతిక సోపానం. అంటే మనకు వెంటనే జస్టిస్ రావాలంటే ఖచ్చితంగా దానికి టెక్నాలజీ అనేది తోడవ్వాలి అనేది ఒకసారి చెప్తున్నారు. అయితే ఏ విధంగా తోడవ్వాలి, ప్రపంచ దేశాల్లో ఏ దేశాలు అలా మెయింటైన్ చేస్తున్నాయి, సో అయితే మన దేశంలో దాన్ని డెవలప్ చేయడానికి ఉన్న సవాళ్ళు ఏంటి, అవకాశాలు ఏంటి ఒకసారి చూద్దాం. కృత్రిమ మేధ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ తదితర టెక్నాలజీలో
పరిజ్ఞానాలని ప్రపంచ పరిస్థితులను మార్చేస్తున్న న్యాయస్థానాలు వాటిని అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకం కింద ఆర్థిక వ్యవస్థను భారీ మార్పులపై వైపు నడిపిస్తున్న సమయంలో న్యాయస్థానాలు డిజిటలీకరణకు దూరంగా ఉండడం సరికాదు. ప్రపంచం అంతటా కూడా బ్యాంకింగు, బీమా, ఆర్థిక రంగాల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని బాగా ఉపయోగపడుతున్నారు. అండ్ క్వాలిటీ సర్వీసెస్ని అందిస్తూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. భారత న్యాయ వ్యవస్థ టెక్నాలజీకి దూరంగా కనబడుతోంది. దానివల్ల కోర్టుల కింద నుంచి పై వరకు కూడా 4.4 కోట్ల కేసులు ఇంకా సాల్వ్ అవ్వకుండా ఉన్నాయంట. తీర్పులు వెలువడటంతో దశాబ్దాల పాటు చోటు చేసుకునే ఆలస్యంతో కోర్టుల వల్ల న్యాయం దక్కుతుందన్న నమ్మకం ప్రజల్లో లేదు. అది పరిపాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. కేసులు సత్వర పరిష్కారానికి ఈ ఫైలింగ్, ఈ కోర్టులు, వర్చువల్ విచారణ, ఆన్లైన్ మధ్యవర్తిత్వం వంటి ప్రక్రియలను చేపట్టిన మారుతున్న కాలానికి తగినట్లుగా కోర్టులు ఆధునికతను సంతరించుకోవాలి. న్యాయ ప్రక్రియను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కలిపి సంపన్న దేశాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. అంటే కేసుల్ని విశ్లేషించడంలో కావచ్చు, పరిశోధించడంలో కావచ్చు, అందుబాటులోని సాక్ష్యాధారాలను బట్టి తీర్పు ఎలా రావచ్చు అనే అంచనా, న్యాయమూర్తి గతంలో ఇచ్చిన తీర్పులు, ఆయన కేసులను విచారించే పద్ధతి, అండ్ రాటుదేలిన నేరస్తుల స్వభావం, వారి గత చరిత్ర, వారికి పడిన శిక్షలు తదితర అంశాలను విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడాలి. అలా వాడుతున్నాయి ప్రపంచ దేశాలు. దాని ద్వారా కేసుని తొందరగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల తీర్పులు వేగంగా వెలువడి పెండింగ్ కేసులు కొండలు తరుగుతున్నాయి. భారత న్యాయ వ్యవస్థ ఈ అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో ఇప్పటికే వెనుకబడి ఉందని చెప్పాలి. న్యాయవాదులు మధ్యవర్తుల జాబితాను, వారు గతంలో సాధించిన విజయాలను పరిశీలించి తమ అవసరాలు తీర్చగల వారిని ఎంచుకోవడంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లయింట్స్కి యూజ్ అవుతుందన్నమాట. కోర్టు దస్తావేజుల అనువాదం, సాక్ష్యాధారాలు క్రోడీకరణ, కొన్ని ముఖ్య పత్రాల రూపకల్పనకు కృత్రిమ మేధ యూజ్ అవుతుంది. మన ఇండియాలో ఈ తరహా ఏఐ సాధనాలను ఉపయోగించడం చాలా తక్కువ. మధ్యవర్తిత్వ ప్రక్రియలో మానవ ప్రమేయం పెద్దగా ఉండని అనుబంధ అంశాలకు ఏఐ ఉపయోగపడుతుంది. చిన్న కేసులు సాల్వ్ చేయడానికి విస్తృత సాక్ష్యాధారాలు, లోతైన విశ్లేషణ, మానవ ప్రతిభతో పెద్దగా అవసరం ఉండదు. ఇలాంటి కేసులను వేగంగా సాల్వ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయితే ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో వ్యాపార రంగంలో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో టెక్నాలజీ పరిజ్ఞానం విస్తృత మార్పులు తీసుకొచ్చింది. అన్ని రంగాల్లో అపార సమాచారం రాసే డేటా ఉత్పన్నమవుతోంది. దీన్ని సమర్థంగా వినియోగించుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోషించగల పాత్ర అంత ఇంత కాదు. అమెజాన్, ఈబే సంస్థలు వినియోగదారులు ఫిర్యాదులను కృత్రిమ మేధా సాయంతో ఆన్లైన్లోనే సాల్వ్ చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనించాలి మనం. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో సృష్టించిన క్రిప్టో కరెన్సీలు దేశాల్లో నిరాటకంగా చలామణి అవుతున్నాయి. మరి అంతర్జాతీయ బ్లాక్ చైన్ సేవలో ఆయా దేశాల న్యాయస్థానాల పరిధిలో ఏమిటో నిర్ధారించడం ఎలా? ఈ విషయంలో వివాదాలు తలెత్తినా వాటిని ఏ విధంగా పరిష్కరించాలో మన చట్టాలు అయితే లేవు. క్రిప్టో వ్యాపారాన్ని నియంత్రించే అధికారం రిజర్వ్ బ్యాంకుకు ఉంది, కానీ క్రిప్టోలను నిషేధించే అధికారం ఇప్పటికీ లేదు చట్ట ప్రకారం. అది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలి. యథావత బ్లాక్ చైన్ సాంకేతికతతో పనిచేసే క్రిప్టోలు నియంత్రణకు ఇంతవరకు ఒక చట్టమే లేదు. నేడు చాలా డెవలప్ అయిన కంట్రీస్తో వర్ధమాన దేశాల్లో కూడా అన్ని రంగాల్లో ఆటోమేషన్ పెరిగిపోతుంది. కార్యస్థానాల్లో రోబోలు, ఏఐ టూల్స్ వాడకం పెరుగుతోంది. ఈ ప్రక్రియను కోవిడ్ వేగవంతం చేసింది. రోబోలు, కంప్యూటర్ ప్రోగ్రామ్తో యంత్రాలను నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి చట్టపరంగా ఎవరు బాధ్యత వహించాలనే కీలక ప్రశ్న. అంతే కదా, అంటే దాని మీద చట్టాలు లేవు. చట్టాలు లేనప్పుడు దాని మీద కేసు నమోదు కావచ్చు, వాటి మీద పరిహారం కావచ్చు, ఎలా దొరుకుతుంది? అదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. డ్రైవర్లు లేకుండా ఏఐతో నడిచే కార్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే బాధ్యత కారు యజమానిదా, కారు ఉత్పత్తిదారుదా, లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్దా? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు సమాధానాలను గుర్తించి వాటికి సొల్యూషన్స్ సూచించేలా మన చట్టాలు ఉండాలి. న్యాయ వ్యవస్థ దానికి రెడీగా ఉండాలి. ఎదుటి వ్యక్తికి తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అతను వీడియో తీసే కళ్ళద్దాలు, ఇతర సాధనాలను గూగుల్, రేబాన్ సంస్థలు డెవలప్ చేశాయి. ఇది వ్యక్తి గోప్యతను భంగకరం. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించిందండి. అంటే ప్రైవసీ అనేది మనిషి యొక్క ఫండమెంటల్ రైట్.
ప్రాథమిక రైట్, ప్రైమరీ రైట్. జంతువుల అవయవాలను ఏఐ సాయంతో మానవులకు అమర్చే టెక్నాలజీలు కూడా వస్తున్నాయి. అవి కొత్త సమస్యలను తెస్తాయి. వీటిని పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ సిద్ధంగా ఉందా? రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తువులు చట్టం ఏ విధంగా పరిగణిస్తోంది? వాటికి ఏ ప్రతిపత్తినిస్తోంది? అవి మానవుడు అందించే డేటా, ప్రోగ్రాంల ద్వారా పనిచేస్తాయి. దురుద్దేశం గల వ్యక్తులు వాటిని తప్పుడుగా వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మారుతున్న కాలం తెచ్చిపెడుతున్న చిక్కు ప్రశ్నలు ఇవే. టెక్నాలజీ వల్ల సమకాలీన సమాజంలో, భావి సమాజంలో రానున్న మార్పులను ముందుగానే పసిగట్టి వాటిని దీటైన విధంగా న్యాయ సాధన ప్రక్రియ సంసిద్ధం చేయాలి. అంటే సత్వర న్యాయానికి టెక్నాలజీ చాలా యూస్ఫుల్. అట్ ది సేమ్ టైం ఆ టెక్నాలజీని కంట్రోల్ చేయడానికి ఇప్పటివరకు మన ఇండియాలో చట్టాలు లేవు. వాటిని ఒకవేళ వాటి ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి న్యాయస్థానాలు ఏ విధమైన పనితీరుని, ఏ విధమైన వర్కింగ్ ప్రోగ్రెస్ని చూపిస్తాయి అనేది ఆర్టికల్ ఉద్దేశం అనమాట. ఒకవేళ కానీ డిజిటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి వాటి ద్వారా మనం ఏమైనా కొత్త ఆలోచన చేస్తే, కొత్త వాటిల్లో మనం వాటిని వాడుకుంటే వాటి నుండి వచ్చే ప్రభావాలని తట్టుకోవడానికి లేదా వాటి నుండి వచ్చే ఇబ్బందుల నుండి బయటపడడానికి మనము న్యాయస్థానాలు ఆశ్రయిస్తే వాటి నుండి పర్ఫెక్ట్ రిజల్ట్ మనకు వచ్చే అవకాశం లేదు. బికాజ్ ఎందుకంటే వాటి మీద ప్రత్యేకమైన ఇప్పటి వరకు వాటిని కంట్రోల్ చేయడానికి, అంటే నియంత్రించడానికి కావాల్సిన చట్టాలు మన ఇండియాలో లేవు. ఓకే, కాబట్టి సో అలాంటి వాటితో కొంచెం ఇబ్బంది ఫ్యూచర్లో. అంటే ప్రభుత్వం వాటి మీద ఒక పర్టికులర్ ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ రాబోతున్నప్పుడు అది మన ఇండియాలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందని తెలిసినప్పుడు ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో చట్టాలు రూపొందించాల్సి ఉంటుంది. అలా రూపొందించిపోతే ఫ్యూచర్లో దాని నుండి వచ్చే ఏవైతే నష్టాలు ఉంటాయో వాటిని మనుషులు ఫేస్ చేస్తున్నప్పుడు పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఈ ఎడిటోరియల్ ఇండైరెక్ట్గా చెప్తోంది. ఇది గైస్ టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.